హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు ఈజీగా, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నా. మన సబ్స్క్రైబర్ ఒకరు ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ చేసి చూపించమని అడిగినారు. ఈ వీడియో మీకోసమే. ఫిష్ కర్రీ మళ్ళీ చేసి చూపిస్తా. ఇప్పుడు మాత్రం చికెన్ కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ చేయడం అయిపోయినట్టే. ఈ చికెన్ కర్రీ మరి ఏదో కాదు, హైదరాబాదీ దమ్కా చికెన్. ఈజీగా చేసి చూపిస్తానని చెప్పి హైదరాబాదీ దమ్కా చికెన్ అంటున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, హైదరాబాదీ దమ్కా చికెన్ చాలా ఈజీ. మీరు కూడా ఈజీగా చేయాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మసాలా ఏగిందా, ఏది ఎప్పుడేయాలి, ఎంతసేపు ఉడికించాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. టైం ఒక్కటి చూసుకుంటూ వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసినారంటే వంట రాని వాళ్ళు కూడా ఎక్సలెంట్‌గా, టేస్టీగా చేయగలరు. మరి ఆలస్యం చేయకుండా అంత ఈజీగా, టేస్టీగా ఉండే హైదరాబాదీ దమ్కా చికెన్ చేద్దామా? ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఏది మిస్ అవ్వకుండా చూడండి. కర్రీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటది. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్లు ఉప్పు, 1.5 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ ఇలాచీ, ఒక స్పూన్ కస్తూరి మేతి, 2 స్పూన్లు ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయని ఇలా రసం తీసి పెట్టుకోవాలి, 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె, ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక కట్ట కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, అలాగే 2 రెమ్మలు పుదీనాను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, ఈ 3 కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఒక 3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి, ఒక కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, ఒక కప్పు పెరుగు, ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఇలాచీ పౌడర్, కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, ఆయిల్, నెయ్యి, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పును మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ను ఇలా క్రష్ చేసి వేయాలి. ఈ కప్పులో కొన్ని నీళ్ళు పోసుకొని అవి మాత్రమే వేయాలి, వాటర్ వేయొద్దు. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఒక కప్పు పెరుగేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇలా మొత్తం శుభ్రంగా అనుకొని ఇలా సర్దేసి మూత పెట్టి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. వీలైతే ఇంకాస్త ఎక్కువ చేసుకున్నా కూడా కర్రీ చాలా బాగొస్తుంది. స్టవ్ వెలిగించి గంట సేపు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ఒకసారి కర్రీ కలుపుకుందాం. కర్రీని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాలు సిమ్లో బాగా మగ్గించాలి. అయితే మధ్యలో ఒకసారి వచ్చి కలుపుకుంటుండాలి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. మన కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్! కర్రీ అయిపోయిందండి.
నేను ఈ 20 మినిట్స్‌లో మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉన్నా. మీరు అట్లా కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా చికెన్ ఎట్లుందో? చాలా టెంప్టింగ్‌గా ఉంది గదా! మీకు ఇంత కన్సిస్టెన్సీ సరిపోయింది అంటే పర్వాలేదు. లేదు మాకింకా గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం ఒక్క గ్లాస్ వేడి నీళ్లు పోసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. నాకైతే మొత్తం ఒక హాఫ్ అన్ అవర్‌లో సిమ్‌లో ఉడికిస్తే 1 కేజీ చికెన్‌కి టైం సరిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. అంతేనండి. హైదరాబాదీ దమ్కా చికెన్. నేను చెప్పినట్టు ఈజీగానే ఉంది గదా! ఇది ఎంత ఈజీగుంటదో అంత టేస్టీగుంటది. నిజంగా మీరొకసారి ట్రై జేసి చూడండి. ఈ కర్రీని వైట్ రైస్‌లో గానీ, బటర్ నాన్‌లో గానీ, ఆల్ ఇన్ వన్ అంటారు గదా! అట్లా ఎందులోనూ చాలా బావుంటది. గ్రేవీ జూసారా ఎలా ఉందో? ఇప్పుడు మీరు జెప్పండి. నేను జెప్పినట్టు నిజంగా ఎప్పుడెయ్యాలి? ఎంతసేపు ఏంచాలి? ఎంతసేపు ఉడికిచ్చాలి? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నున్నాయా? ఏం లేవు గదా! వంట రాని వాళ్ళు గూడా ఎంతో ఈజీగా చేయొచ్చు. చివరగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ హైదరాబాదీ దమ్‌కా చికెన్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నేనైతే జొన్న రొట్టెతో ట్రై చేస్తున్నా. ఇది ఎందులో అయినా ఈ కర్రీ చాలా బావుంటది. చూసారా? పీస్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సూపర్ ఉందండి. మీరనుకోవచ్చు మీరు ఏది జేసినా సూపర్ ఉంది అంటారని. అయితే ఈ టేస్ట్ మీకు తెలియాలంటే మీరు గూడా ట్రై చేయండి. నిజమా? కాదా? మీరే చెప్తారు. ఒక్క చుక్క నీళ్లు పోయలేదు గమనించారా అండి? ఆ సిమ్‌లో పెట్టి చేస్తే ఆ చికెన్‌లో వచ్చే వాటరు, మసాలా గ్లాస్ కడిగి పోసాను గదా! ఆ ఒక్క చిన్న గ్లాస్ చాలు. ఇంత గ్రేవీగా, ఇంత కమ్మగుందంటే అంత కమ్మగుందండి. మీరు గూడా ఒకసారి ప్లీజ్ దయచేసి నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చూసారా అండి? ఎంతో టేస్టీగా, ఈజీగా చేసే హైదరాబాదీ దమ్కా చికెన్. టేస్ట్ మాత్రం చాలా సూపరుందండి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.